ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఎంజీఎన్ఆర్ఈజీఏ స్కీమ్ 2006 స్కీమ్ ఉందండి. ఆ స్కీమును 200 రోజులు ఉపాధి పొడిగించడం జరిగింది. జనరల్గా 100 రోజులు, తర్వాత 150 రోజులు పెంచారు. కరోనా సమయంలో 202 రోజులకు ఉపాధి పెంచారు. కల్పించి దాదాపు 13.62 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూర్చడం జరిగింది. ఈ పథకం కింద ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద దాదాపు 22 లక్షల ఆరోగ్య కార్మికులకు 50 లక్షల ఆరోగ్య బీమాను కూడా వర్తింపజేయటం జరిగింది. అంటే కరోనా సమయంలో కరోనా పేషెంట్లకు ఈ ఆరోగ్య కార్మికులు సేవ చేస్తారు కాబట్టి ఒకరు సేవ చేసేటప్పుడు మరణిస్తే వాళ్ళకు ఆరోగ్య బీమా కూడా 50 లక్షల వరకు కవర్ చేయటం జరిగింది ఈ పథకం కింద. మరి 2020 మార్చి 26న నిర్మలా సీతారామన్ ప్రకటించింది దీన్ని. మరి ఇది ఇంకా మనకు పేద మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద కూడా మరి అంటే కరోనా సమయంలో 3 నెలల పాటు ఉచిత గ్యాస్ను కూడా పంపించేయటం జరిగింది. అంటే ఉచిత గ్యాస్ను కూడా ఇవ్వటం జరిగింది. ఆ ఉద్దేశంతో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ స్కీములో ఇవన్నీ కూడా మనకు భాగాలుగా మనం చెప్పుకోవచ్చు.